అభ్యంతరాలను పట్టించుకోకుండా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ పాకిస్తాన్కు $1.4 బిలియన్ రుణాన్ని మంజూరు చేసింది. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద బెయిలౌట్ ప్యాకేజీని అందించినట్లుగా పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఐఎంఎఫ్ రుణాలను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తుందని, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందనే భారత ఆందోళనల్ని ఐఎంఎఫ్ పట్టించుకోలేదు. ఐఎంఎఫ్ పాకిస్తాన్కు రుణం ఇచ్చేందుకు నిర్వహించిన ఓటింగ్కి భారత్ దూరంగా ఉండి తన నిరసన తెలియజేసింది. గతంలో ఐఎంఎఫ్ ఇచ్చిన రుణాలను పాక్ సమర్థవంతంగా ఉపయోగించలేదని, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలకు వినియోగించిందని భారత తన ఆందోళనల్ని వ్యక్తం చేసింది. మే 9న వాషింగ్టన్లో జరిగిన ఐఎంఎఫ్ బోర్డు సమావేశంలో ఐఎంఎఫ్ సహాయానికి సంబంధించిన షరతులను పాకిస్తాన్ పదే పదే పాటించడంలో విఫలమైందని భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్కి ఆర్థిక సహాయం పరోక్షంగా సైనిక నిఘా కార్యకలాపాలకు వాడినట్లుగా భారత్ చెప్పింది. సీమాంతర ఉగ్రవాదం అంతం చేయడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకొని పాకిస్తాన్కి ఆర్థిక సహాయం అందించడంలో జాగ్రత్త వహించాలని భారత్ కోరింది. అయినప్పటికీ భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేసి ఐఎంఎఫ్ పాకిస్తాన్కి రుణం అందించింది. భారత్ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ పాకిస్తాన్కి $1.4 బిలియన్ రుణాన్ని మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సంజయ్, చెప్పండి, ఈ ఫండ్ అంత మొత్తంలో తనకి అప్పచెప్పడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దానికి సంబంధించిన అప్డేట్. ఏదైతే భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందో, ఏదైతే ఉచితులు నెలకొన్న పరిస్థితుల్లో పాకిస్తాన్కి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలన్నింటిని కూడా కట్టడి చేసే విధంగా భారత్ ప్రతి వ్యూహాత్మక వ్యవహారాన్ని అనుసరిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే అన్ని పలు దేశాలకు కూడా తమ వాదాన్ని వినిపించడం ద్వారా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడంతో పాటు ప్రధానంగా ఆర్థిక మూలాలు ఉగ్రవాదానికి కానీ, ఉగ్ర సంస్థలకు కానీ, అదేవిధంగా తీవ్రవాద సంస్థలకన్నిటికి కూడా పాకిస్తాన్ ఏ విధంగా ఆర్థిక పరిస్థితులను నెలకొల్పేలా ప్రయత్నాలు చేస్తుందో, ఆర్థిక ఎట్లా అందిస్తుందో వాటినన్నిటిని కూడా కట్టడి చేసే విధంగా భారత ప్రభుత్వం ఇప్పటికే పలు దేశాలకు, అంతేకాకుండా ప్రపంచ బ్యాంకుల వంటి వాటికి కూడా ఇప్పటికే కొన్ని సూచనలు చేయడం జరిగింది. తదనుగుణంగానే పాకిస్తాన్ని ఆర్థికంగా కట్టడి చేయడంతో పాటు పాకిస్తాన్కి ఏదైతే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించే అన్ని దేశాల నుంచి కూడా మద్దతును ఉపసంహరించుకునే విధంగా భారత్ అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పాకిస్తాన్ ప్రధానమంత్రి కొన్ని ఆర్థిక పరిస్థితులను పాకిస్తాన్లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను చూపుతూ తమకు అప్పులు కానీ, రుణాలు కానీ మంజూరు చేయాలని అంటూ కూడా పలు దేశాలను కోరుతున్న నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా భారత్ తీసుకొస్తున్న ఒత్తిడిని అనుగుణంగానే పాకిస్తాన్కి తీర ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఏదైతే భారత్కు వచ్చిన ఆర్థిక నిపుణులు ఇప్పటికే పరిస్థితులన్నిటిని కూడా పాకిస్తాన్కి సంబంధించిన
ఉగ్రవాద సంస్థలకు అందిస్తున్న ఆర్థిక పరిస్థితులన్నింటిని కూడా కట్టడి చేసేందుకు భారత్తో సహకరించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాన్ని ఉద్రిక్త నేపథ్యంలో పాకిస్తాన్ చేస్తున్న ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి అన్నిటిని కూడా కట్టడి చేసేందుకు మాత్రం ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేసిందని చెప్పొచ్చు. రైట్ సంజయ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.